కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకే స్తోత్రాలు. మరొక రోజు మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమ పంచడానికై మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయమునకే మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు వందనాలకి రావాల్సిన వారు చాలామంది ఉన్నారు. వారందరూ త్వరపడి మీ ఆవరణలోకి రాగలగటానికి సహాయం చేయండి. ఈ దినము కొరకే రావాల్సిన దేవునులు ఆశీర్వాదాలు మీరు మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభువారి పేరిట స్తుతించి కనపరిచి ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు అమ్మగారి పూర్తి సమయం ఇద్దామని అనుకుంటున్నాను. పూర్తిగా చెప్తారు. వారి అనుభవంలో నుండి వారి సాక్ష్యం, అటుదల వర్తమానం, దేవుడు వారి పట్ల వారి సేవలో 50 సంవత్సరాలు దేవుడు ఎలా నడిపించాడు, ఆ విషయాలు చెప్తే రాబోయే తరానికి వినటానికి వీలుకరంగా ఉంటుంది. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎవరనంటే మాకు తెలవు, 50 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఏంటో మాకు తెలవు. కానీ వారి సేవలో వారు ఎదుర్కొన్న ఆ సమస్యలు కానివ్వండి, లేకపోతే దేవుడు ఎలా పోషించాడో, ఎలా కాపాడుతూ వచ్చారు, సేవ ఎలా ప్రారంభించారు, అన్నీ ఒకసారి కాకపోయినా ఒకటి రెండు మాటలు చెప్తూ దేవుని వాక్యాన్ని అందించాలని అనుకుంటున్నాను, కోరుతా ఉన్నాను. కాబట్టి దేవుడు ఎలా నడిపిస్తారో కొన్ని మాటలు చెప్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్రభునందు సంఘస్థులందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. సాక్ష్యం చెప్పమంటున్నారు. అయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడు నాయన, గొప్ప దేవుడు నాయన, గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి. తమ దేవుని ఎరిగి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్న ప్రభు. నేను నిన్ను ఎరిగి ఉన్నాను కనుక నాకు నా పట్ల మీరు గొప్ప కార్యాలు చేశారు ప్రభా, అది పరిగణిస్తూ ఉంటాను నాయన. అన్యజనులు చెప్పుకున్నంతగా నాకు నాయన మీరు సహాయం చేశారు తండ్రి. సమయంలో ప్రభు నా తండ్రి సాక్ష్యాలు చెబుతుండగా నన్ను బలపరచండి. మీ నామానికి మహిమ వచ్చినట్టు నన్ను సిద్ధపరచుకోండి. మీ శ్రేష్టమైన మనం సకల అవసరం తీర్చమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు సహోదరులకు నా హృదయపూర్వకంగా వందనాలండి. నేను లవ్సీ అంటున్నానండి. అప్పటికి మనకి రోడ్లు వేయలేదు, రోడ్లు కూడా వేయలేదు, పైపులు లేవు, ఏమీ లేవండి. ఇవి మన పేటలో పైపులు లేవు, రోడ్లు లేవు. అయితే మరి మా నాన్నగారు నూతన చర్చికి వెళ్ళేవారు. అక్కడ సుబ్బారావు మాస్టారు మాకు దగ్గర కాబట్టి మా నాన్నని సంఘ పెద్దగా చేశారు. చేస్తే చిన్నపిల్లగా ఉండి మాస్టర్ అనకాడ వెళ్తూ ఉండేవాళ్ళము. వెళ్తూ ఉంటుండగా ఒకరోజు సుందర్ సింగ్ గారు మా వీధికి వచ్చి మీటింగ్ పెట్టారండి. అప్పుడు సుందర్ సింగ్ గారు, భగత్ సింగ్ గారు సహవాసం ఏంటంటే వీధికి మీటింగులు పెట్టేవారు. ఒకరోజు మా ఇంటికాడ లోకగా మా చిన్నాన్నగారి ఇంటికి మా ఇంటికి అటు అటు మరి జాన్మోస్ గారి ఇంటికి మధ్యలో వీధిలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పటికీ నేను లవ్స్కి వెళ్తుంటాను అంతేనండి. 11వ సంవత్సరం నేను. అయితే అప్పుడు మరి సుందర్ సింగ్ గారు మీటింగ్ పెట్టారు. మా నాన్న అయితే మారుమనసు పొందలేదు, ఇంకా తాగుతూ ఉండేవారు, ఇంకా వ్యసనాలతో ఉండేవారు. అవసరమైతే మరి ఏం చేసేవారంటే సారా కూడా అమ్ముకునేవారు. ఎక్కడికో అన్నీళ్ళు కొట్టెళ్ళి తెచ్చి సారా అమ్ముకునేవారు. అటువంటి పరిస్థితి అండి. అప్పుడు అమ్ముకునేవారు. అవసరమైతే సూర్యులు కూడా దాచుకునేవారు, పోలీసులు వస్తారని. అలాంటి పరిస్థితిలో మా నాన్నగారు మాకేమి చేసేవారు కాదు. స్కూల్కి వెళ్తుంటే మాకు కనీసం బట్టలు ఉండేవి కదండి, మరి తలకు కూడా నూనె ఉండేది కాదు. ఇమానియల్ మాస్టర్ దగ్గర నేను అవి నూనె నేర్చుకునేదాన్ని. ఇమానియల్ మాస్టర్ అన్నారు, ఎప్పుడే నువ్వు తలదూకోకుండా వచ్చావంటే అనేవారు. అంటే నేను కొబ్బరి నూనె లేదండి మాస్టారు అన్నాను. కొబ్బరి నూనె లేకపోతే మంచి నూనె రాసుకోవే అన్నారు.
అయితే మంచినూనె రాసుకుంటా అని ఆయన అంటుంటే నేను ఉండేదాన్ని అంతే. మంచినూనె కూడా లేకపోతే నీళ్ళు రాసుకుని దూగో అని ఒరే మరి వేస్తారు. అలాంటి పరిస్థితి అంటే మాకు ఏమీ లేని పరిస్థితి, అంత దీనస్థితిలో మేము ఉన్నాం. మా నాన్న మా అమ్మ మారు మనసు లేదు. అయితే ఒకరోజు అప్పుడు అలా ఉంటుండగా చదువుకుంటానే ఉన్నాను, స్కూల్కి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని. అయితే ఏముండి కాదు, అయితే మాస్టర్ అనేవారు. ఇది చాలా తెలివైంది కానీ పుస్తకాలు పండి వీళ్ళు బాబు మరి సరైన వసతి ఇవ్వడం, అందుకని ఈ అమ్మాయి చదువుకోలేకపోతుంది అనేవారు అది చంద్రశేఖర్ మాస్టర్. అలా 5 రోజుల్లో మేము ఉండేవాడు. ఈలోగా సుదర్శన్ గారు అని ఆయన మా వీధిలో మీటింగ్ పెట్టారు. వీధిలో మీటింగ్ పెడితే చాలామంది అక్కడికి వెళ్ళాము. మామూలుగా జంగము అచ్యుతరావు గారు వాళ్ళ నాన్నగారు, ఇంకా మా లోకా గారు మా నాన్నగారు, మరి సీతమ్మ, వీళ్ళందరూ కూడా చాలామంది ఆ లైన్లో అందరూ ప్రార్థనకి వెళ్ళాం. మరి మా నాన్నగారికి ఏం బుద్ధి పుట్టిందో ఆ టైంలో లోదరాజు చర్చ్ వద్దు మనకి, మనము సుదర్శన్ గారి ప్రార్థనకి వెళ్ళిపోదాం అనుకుని మా నాన్నగారు ఏం చేశారంటే రిక్షా కట్టించుకుని, మా నాన్న రిక్షాయే కదా, రిక్షాలో మా చిన్నపిల్లలందరినీ ఎక్కించుకుని సుదర్శన్ గారి ప్రార్థనకు తీసుకెళ్ళేవాడు. ఎక్కడ సుదర్శన్ గారి ప్రార్థన అంటే కొమ్మాయి చెరువు గట్టుద, ఎవరికైనా తెలుసుంటే తెలవచ్చు. కొమ్మాయి చెరువు గట్టుగాడ ఉండేది కాలవాతల చిన్న, అక్కడ కూడా మనకి బజారు ఉండేది. అప్పుడు అక్కడికి తీసుకెళ్ళేవారు. ప్రతి ఆదివారం వెళ్ళిపోయేవాడు. సుదర్శన్ గారు ప్రసంగం చెప్తూ ఉంటే మాట్లాడుతుంటే చెవులు అంటుకుని ఇలా గిల్లేసేవారు. ఇలా గిల్లేసి తెస్తే మాట్లాడేవాడు కాదు. ఒక దెబ్బ కొట్టే చెడేమని కొట్టేవారు, అయినా మేము మాట్లాడేవాడు కాదు. దైవజనుడు అందరు చేయకూడదు, పాలు సాపకూడదు. పొద్దున 10ంటికి కూర్చోవాలి, సాయంత్రం 4 దాకా మోకాళ్ళ మీదే ఉండాలి. బయటికి వెళ్తాను లేదు, లోపలికి వస్తాను లేదు. అవసరమైతే పిల్లలు ఉన్నారనుకో వీళ్ళందరికీ బయట సండే స్కూలు పెట్టేవారు. ఆ సండే స్కూల్లో పాటలు అయినాయా నేను బయట సండే స్కూల్ పెట్టేవారు. ఆ సండే స్కూల్లోకి వెళ్ళిపోయేవాడు. పెద్దవాళ్ళు ఏమో వాక్యం వినేవారు. ఈలోగా మా నాన్నగారు మారు మనసు పొందారు. అప్సలము, ప్రభాకరరావు గారు, మరి జాన్ మార్క్ గారు, చాలామంది కూడా ఇక్కడ ఈ బ్యాంక్ నుంచి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతుంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మాకు ఖర్చు పెట్టేవారు. మా నాన్న దగ్గర ఖర్చు పెట్టే డబ్బులు ఉంటే మా నాన్న ఖర్చు పెట్టేవాడు. సోడాలు కానీ, సోడా ఎంత అప్పుడు 2 పైసలు అలాగా ఖర్చు పెట్టుకునేవారు. అంత సహవాసంగా ఉండేవాడు. ఈలోగా అప్సలం గారికి ఏం బుద్ధి పుట్టిందో నాకు తెలీదు. అయితే అప్సలం గారు మనం అందరం ఎక్కువగా ఉన్నాం కదా, మనం సుదర్శన్ గారి ప్రార్థనకి వెళ్ళొద్దు, మండపాకులోనే మనం సంఘం కట్టుకుందాము అని మండపాకులో ఏర్పాటు చేసేసుకున్నాం. చేసేసారు ఆ పెద్దలు. చేసేసి అప్సలం గారి ఇంటికాడ ప్రార్థన మొదలెట్టారండి. అప్సలం గారి ఇంటికి ప్రార్థన మొదలెట్టినప్పుడు కూర్చుని నేను ఎదుగుతున్నాను. ఇంకా నాకు కూడా కొంచెం తెలివి వస్తుంది. అయితే కొంచెం ఆలోచనలు వస్తున్నాయి. ప్రార్థనలు పాటలు నేర్పేవాడు, చక్కగా పాటలు పాడుకునేవాడు. చాలా బాగుండేది. ఇలాగా జరుగుతుండగా నాకు వయసు పుష్పవతి అయ్యి వయసు వచ్చింది. వయసు వచ్చినప్పటికి అద్దుల గారని నర్సాపురంలో మీటింగ్లు పెట్టారండి. ఆ మీటింగ్లోకి మమ్మల్ని మేము అందరం వెళ్ళాలని ఆలోచించుకున్నాం. ఆలోచించుకునేటప్పటికి మేము ఇక్కడి నుంచే మూటలు కట్టుకుని వెళ్ళాలి. వాళ్ళు పెట్టరు బొమ్మ. అయితే బియ్యం పెట్టి అన్ని పుల్లలు మాత్రం ఇచ్చేవారు. అక్కడ ఎవరి బట్టి కాడే వండుకొని తినేసి మీటింగ్లకు వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళి అలాగే మీటింగ్లు జరుగుతున్నాయి. మీటింగ్ ఆఖరు రోజుకే పుష్పవతి అయ్యాను. ఇంకా పుష్పవతి అయినప్పటికీ మా బాబు అక్కడి నుంచి నన్ను ఇంటికి తీసుకొచ్చేసారు. మా ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు పుష్పవతి కార్యక్రమాలన్నీ అయ్యాయి. కొద్దిగా ప్రార్థనకి వెళ్తున్నాను, మరి మారు మనసు పొందుతున్నాను. ఇక నాకు ఏమైనా డబ్బులు దొరుకుతాను దశభావం తీసి మరి సేవకి ఇచ్చేసేదాన్ని. ఈలాగా ఏమనుకున్నారో నాకు తెలియదు. ఆ అభిషాలం గారు, ఈ నవాబ్ గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళ మగోళ్ళు అందరూ కూర్చుని ఈ పాపనే నవాబ్ గారు చేస్తే బాగుండు అనుకున్నారు. అనుకుని వీళ్ళందరూ అనుకుని వెళ్ళిపోయిన తర్వాత అభిషాలం దాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని నవాబ్ గారు చేసుకోవచ్చు కదా అన్నారు. అంటే నేనేమో నాకు తెలియదు, చిన్నపిల్లలు కదా, ఏమోలేండి చూద్దాంలే అని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న తీసుకొచ్చి మా నాన్న వచ్చినప్పుడు మళ్ళీ మా బాబుతో మాట్లాడారు. ఏమనంటే మోషే గారు, ఓ పిల్లనే మీరు దేవునికి సేవకి ఇవ్వచ్చు కదా మరి అన్నారు అని మా బాబుకి ఎక్కిచ్చేశారు. అప్పుడు మా బాబు ఏం చేశాడంటే నిజమేనండి సేవ చేస్తే మంచిదే కదా,
ఓ సేవ కూడా చేస్తానండి మా పిల్లని అని అప్సలం గారి దగ్గర ఒప్పుకున్నారు. ఇలాగ అప్సలం గారి దగ్గర మా బాబుని లొంగిచ్చేశారు, లొంగుబాటు వచ్చేసాడు. ఇలాగ నన్ను మళ్ళీ నేను అప్సలం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పాటలు నేర్చుకుంటాకి వెళ్ళేవాడు చిన్నపిల్లలు. ఇక అప్సలం గారు నన్ను లొంగేతాకు చూస్తున్నారు, చిన్నపిల్లలు కదా. అయితే అప్పుడు నన్ను అడుగుతున్నారు. అడిగితే నేను అన్నాను, ఫోన్లే అండి దేవసేన డాక్టర్ కదా చేసుకుంటానులే అండి అన్నాను. అన్నారు అంతేనండి. మా పిల్లలంతా కూడా ఎవరుకున్నారండి, నా ఒక్కరి భార్య, నా ఒక్కరి భార్య, నా ఒక్కరి భార్య అంటున్నారు. బయట వాళ్ళు ఏమో అప్పుడు మళ్ళీ మా బాబు మారిపోయాడు. ఎలాగంటే మా చిన్నాన్న లోకా గారును, మా చిన్నమ్మ, అత్తమ్మ, మా అక్క వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఆయన అవుకోడు ఊనోడు కదా, ఆయనకి మీ పిల్లలు చేద్దావా అని అందరూ మా బాబు, మా గురుబాబు వీళ్ళందరూ మా బాబుని తిడతాం మొదలెట్టారు. అప్పుడు మా బాబు మళ్ళీ మారిపోయి నేను చెయ్యను అంట మొదలెట్టాడు. చెయ్యను అని మొదలెడితే మా పిల్లలందరేమో అర్థమైపోయింది. బయట వాళ్ళేమో నా దగ్గరికి వచ్చి పర్లేదు పిల్ల, నా గారు అక్కడే కొడుకు కదా బాగానే ఉంటుంది అనేమో బయట వాళ్ళు చెప్పేవారు. మా వాళ్ళేమో బాబు గడిచిన ఏడు గడవాలి, నువ్వు ఆయన చేసుకుంటావా అనేవారు. అంటే నేను అనేదాన్ని దేవుని సేవకు కదా చేసుకోమని మాట ఇచ్చేసాను. నేను అక్కడ నేను చేసుకుంటానులే, దేవుని సేవకుని దేవుడు ఏం చూసుకుంటాడో అని అప్సలం గారికి మాట ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత అప్పుడు పెళ్ళి ఏర్పాట్లు మా బాబు దగ్గర మళ్ళీ ఏమైనా వచ్చిందంటే వార్త, మీ పెద్ద పిల్ల మరి పెద్దల్లుని మరి ఇచ్చి పెళ్లి చేసుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది కదా, అలాగే ఈ పిల్లకి కూడా వెళ్ళిపోతే మళ్ళీ నీకు అవమానం కదా, మరి నువ్వు ఈ పిల్లకి కూడా పెళ్లి చేయకపోతే బాగోదంటే మా బాబు సరే పెళ్లి ఏర్పాటు చేసేసారు. మా బాబు గొల్పే సత్య గారు ఏర్పాటు చేసినప్పటికీ మా నాన్నగారు ఏం చేశారంటే 20 జూన్ నెల 6వ తారీఖు వివాహం జరుగుతుందని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పటికీ అప్సలం గారు ఏం చేశారంటే 6వ తారీఖు ఏర్పాటు చేశారు. జాన్మార్గ్ గారి పెళ్ళేమో 5వ తారీఖు అని ఇచ్చారు. అప్సలం ఆయన పెళ్ళేమో 6వ తారీఖు జాన్మార్గ్ గారిది, మాదేమో 5వ తారీఖు ఏర్పాటు చేసేసారు. ఇలాగే ఇక్కడ పందిరేశారు. ఇక్కడ పందిరి అప్సలం గారును ప్రభాకరరావు గారు వీళ్ళందరూ పందిరేసేసారు ఇంటికాడ. పందిరేసేటప్పటికి మన అప్సలం గారు అన్నారు, నేను విజయ్ పవన్ గారు తీసుకొస్తాను అన్నాడు. మా నావక్ గారు అన్నారు, నాకు బీజేపీ గారు కాదు సాధు సల్మాన్ గారు తెచ్చుకుంటాను అని నావక్ గారు అంటారు. చిన్నపిల్లలు నాకు అసలు ఏం తెలియదండి, ఏదో అలా అని అంటుంటారు. వీళ్ళిద్దరు పోరాటాలు. అయితే నేనా చేసుకునేది పెళ్ళి, నువ్వా, నీదా ఖర్చు నాదా అని మా ఆయన అప్సలం గారు ఘర్షణ పడి, అయితే నువ్వు చేసుకో అని అప్సలం గారు ఏం చేశారంటే, ఏడు పందిరి అయితే ఆ పందిరి పీక్కిపోయాడు. అప్సలం గారు పీక్కెళ్ళిపోయారు. ఆ పందిరి మేమేసాము అని పీక్కిపోయేటప్పటికి అక్కడ జంగం పుచ్చకాల కాంతమ్మ గారి తమ్ముడు అచ్యుతరావు గారని ఆయన పెళ్లి జరుగుతుంది. మా పెళ్లి కంటే ముందు ఒక వారం రోజులు పెళ్లి జరిగింది. అప్పుడు వారం రోజుల దాకా పందిర్లు ఇప్పేవారు కాదు. పెద్ద పందిరి వేశారు, ఉద్యోగస్తులు కాదు రావడం. అయితే పెద్ద పందిరి మా ఇంటికాడ నుంచి అన్నింటి దాకా పందిరి వేసేసారు. వేసేటప్పటికి అప్పుడు మా మామగారు అన్నాడు, అక్కడ పందిరి ఇప్పిపోయారు, నేను డబ్బు కడతాను, ఆ పందిరి ఆఫ్ చేసేయండి, ఆ గెళ్ళకి అద్దె కడతాను అని ఆఫ్ చేసేసారు మా మామగారు. ఆఫ్ చేసేటప్పటికి 5వ తారీఖు పెళ్ళి అంటారు కదా, ఆయన 5వ నెట్టాడు. మా ఆయన సాధు సల్మాన్ దగ్గరికి వెళ్ళి 6వ తారీఖునండి మరి ఒక రోజు మరి ఇలా ఘర్షణ అయింది, 6వ తారీఖు పెట్టండి అన్నాడు. అనేటప్పటికి 6వ తారీఖు మొదలెట్టారు. ఆ పెళ్ళి 6వ తారీఖు సాధు సల్మాన్ గారు, జార్జి గారు ఆ బృందభర్త వచ్చేసారు. కొవ్వూరు వాళ్ళందరూ వచ్చి పెళ్లి ఏర్పాట్లు అయిపోయాయి. సూత్రం కూడా కట్టలేదండి నాకు. అయితే పెళ్ళి అయిపోయింది, ఇవన్నీ అయిపోయాయి. ఆ రోజే మళ్ళీ జాన్మార్గ్ గారి పెళ్ళి. అయితే జాన్మార్గ్ గారు భార్య ఏం చేసింది, పెళ్ళి అయ్యాక అక్కడ మా పద్ధతిలోకి వచ్చి కూర్చుంది. అడగండి ఇంకా ఆవిడ బతుకుంది. అది జాన్మార్గ్ గారు అలా ఆవిడ సమాధానమ్మ గారు. ఆవిడ పెళ్లి ముందు అయిపోయింది ఒక గంట. మరి 2 రోజులు మాదేమో 5వ తారీఖు అన్నారు, వాళ్ళు 6 అన్నారు. మరి 5వ తారీఖు ఏమో అప్సలం గారు చెడగొట్టేశారు కదా. 6వ తారీఖుని మా పెళ్ళి, ఆడపెళ్ళి కూడా ఒకే రోజు అయింది. అయితే మరి సమాధానమ్మ గారికి పెళ్ళి అయిపోయిన తర్వాత మా విశ్వాసం, పెళ్ళి అయిన తర్వాత పందుల్లో ఉండటం కాదు, ఆవిడ మళ్ళీ మా పెళ్లిలోకి వచ్చేసింది ప్రార్థనకి అలాగా. అయితే పెళ్లిలో కూడా మమ్మల్ని ఏం చేసేవారంటే వాక్యం చదివించేవారు, ప్రార్థన చేయించేవారు. అలాగ అయ్యింది. అయిన తర్వాత మొత్తం మీద పెళ్ళి అయిపోయింది, తిప్పలు నువ్వు పడు అని మా వాళ్ళు అందరూ వదిలేశారండి. మా అన్న వాళ్ళు అందరూ వదిలేశారు. మా అక్క, మా చిన్నమ్మ, మా చిన్నాన్న, మా బాబు అందరూ వదిలేసి
చేసాం కాబట్టి 5 రోజుల నుంచి 6వ రోజుని బయటికి ఆమె అత్తరింటి పంపేశారు. పంపేసిన తర్వాత ఇంక నేనేం చేస్తాను ఒకదాన్ని సరేలే చేసుకున్న పాపాన్ని తప్పదో చెయ్యాలి తప్పదో అనుకున్నాను కదా. దేవుని చిత్తమేమో దేవుని చిత్తం ఎలా ఉంటుందో అనుకునేదాన్ని చిన్న రోజులో. సరే అని మొత్తం మీద పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత మరి మా ఆయన పోవట్లేదు కదా. బియ్యం లేవు, జీతం లేదు, డబ్బులు లేవు. మా మామగారు మమ్మల్ని వదిలేశాడు. ఎందుకంటే మరి కొడుకు జీతము డబ్బులు ఉంటే మామగారు కూడా ఉంటాడు కదండి. ఏమీ లేక మా మామగారు మళ్ళీ మా ఇద్దరిని వదిలేశాడు. మరి వదిలేసిన తర్వాత మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఇక్కడ చిన్న ఇల్లు తాటేకి ఇల్లు ఉండేది. అక్కడ మా మామగారిని వదిలేసి మా ఆయన తాటేకి నన్ను తీసుకొచ్చేసాడు. నన్ను తీసుకొచ్చేసి ఇక్కడే చిన్న ఆరాధన చేసుకుంటా, ఇక్కడే చిన్న గది తీసుకుని తాటేకింట్లో అందులో మేము అలా బయటికి వెళ్ళి మంగళగూడి వెళ్ళి సోళ్ళ బియ్యం తెచ్చేవారు, తోళ్ళ నొక్క తెచ్చేవారు. అవి వండుకుని తింటా సేవ చేసేవాడు. ఆ తర్వాత మళ్ళీ చివటం వెళ్ళి అక్కడి నుంచి ఏమైనా తెచ్చుకొని మరి కూరగాయలని చిలకడ దుంపలని అక్కడ ఏమైనా దొరికితే అక్కడికి తెచ్చుకుని అలాగా తినేవాడు. ఇలాగ మొత్తం మీద అలాగే ఉంటుండగా మా పెద్ద పిల్ల కడుపులో పడ్డది. మా పాప మేరీ క్రిస్టియన్ కడుపులో పడిన తర్వాత ఏం జరిగిందంటే మేరీ క్రిస్టియన్ కడుపులో పడ్డది. 8వ నెల వరకు అమ్మగారికి తీసుకెళ్ళరు కదా, ఇంకా తీసుకెళ్తాలేదు నన్ను. మరి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు, నీ తెప్ప నువ్వు పడు అని ఎవ్వరూ మాట్లాడలేదండి. అందుకని నాకు ప్రార్థనలో కన్నీరు వస్తుంది. నన్ను ఒంటరిగా దేవా నన్ను ముందుకు పెట్టలేదు. నువ్వు నా ఓళ్ళందరూ విడిచిపెట్టినా కానీ నువ్వు నన్ను ముందుకు పెట్టలేదని నేను ప్రతిరోజు చెప్తాను. నువ్వే నా దేవుడు ప్రభు, నా రక్షకుడు, నా అన్నదమ్ములు విడిచిపెట్టేశాను, నా తల్లిదండ్రులు విడిచిపెట్టేశాను, నాకెవరూ లేరు దిక్కు అని అలాగే ఎడుతూ ఉండేదాన్ని. అప్పుడు నన్ను పెద్ద పిల్ల 8వ నెల పడుతున్నానండి. అయితే మరి అందరూ పుట్టారు కమ్మని మా అమ్మని మా బాబుని. అప్పుడు మా అమ్మ మా బాబు ఏం చేశారంటే ఏదో చిన్న కావిడి చేసి వచ్చి నన్ను తీసుకెళ్ళారు. తప్పదమ్మా నువ్వు తీసుకెళ్ళాలి అన్నారు కమ్మని. అంటే మా అమ్మ మా బాబు పురుడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ పరమ మరి 9వ నెలలో పురుడు వచ్చింది. 2 నెలలు ఉంచారు అంతేనండి. 2 నెలలే. ఇప్పుడు అంటే 5 నెలలు ఉంచుతున్నారు. అప్పుడు 2 నెలలే ఉంచారు. ఆ 2 నెలలు ఉంచి 3వ నెల దొరపట్టదు అంతే. నన్ను మళ్ళీ ఇంటికి పంపేశారు. ఇంటికి పంపేస్తే ఆ పిల్లతోటి అలాగే తిప్పులు పడతారు. ఆయన ఏమో మంగళగూడి పెళ్ళి ఏదో బియ్యమో లోపల తెచ్చేవారు. ఓ రోజు తోపలు వండుకుంటే నాకు మరి పంపిసొప్పమ్మ వచ్చి పిల్ల ఏమంటుకున్నా పిల్ల అని అడిగింది. లోపల జావ కాసుకున్నాను అనుకుంటా. అయితే పిల్ల నువ్వు బాలెత్తరాను కదా, చనిపెడతాను కదా, ఈ లోకల్ జావా అయ్యో అని అక్కడ బాధపడతా ఉండేవారు. మొత్తం మీద ఆ పిల్ల ఏదో పెద్దది అయ్యింది. నేనే ఎత్తుకునేదాన్ని, ఎవరు ఎత్తుకునేవారు కాదు. ఇంక ఈలోగా ఏం జరిగిందంటే మన ఊరంతా కాలిపోయింది. ఇక్కడి నుంచి మా ఇల్లు ఉంది, కాంతమ్మ గారి ఇల్లు ఉంది, అవతల అదంతా కాలిపోయింది. మా అమ్మగారి ఇల్లు కాలిపోయింది, మా అత్తవారి ఇల్లు కాలిపోయింది. అవన్నీ కాలిపోతే ఇంకా నన్ను ఏం చేశారంటే మరి మా ఇల్లు మాత్రం కాలేదు. మా ఇంటికి కాంతమ్మ గారి ఇంటికి పెంకిటిల్లు ఉంది, మా అత్తమ్మడి. అప్పుడు వ్యాపారం అయింది ఆ ఇల్లు. అక్కడ ఆ పెంకిటిల్లు ఆపింది మమ్మల్ని. ఆ ఇల్లన్నీ కాలిపోయాయి. కాలిపోతే ఇంకా మళ్ళీ మా పెద్ద పాప పుట్టిన తర్వాత మరి వాళ్ళ ఇల్లు కాలిపోయాయి. కాలిపోయిన తర్వాత మళ్ళీ మా బాబోడు తింటాక ఏమీ లేదు. కాలిపోయింది కదా, ఇల్లులు కాలిపోయాయి, అవన్నీ కాలిపోయాయి. అచ్చి గారి ఇల్లు దాకా కాలిపోయింది. మాకు తింటాకి మా అమ్మోడికి లేదు. మాకు తాటేకి ఇల్లు అయితే మేము సురక్షితంగా ఉన్నాం. మా పిల్ల విజయాల్లో సురక్షితంగా ఉంది, బాగానే ఉన్నాం. మా బాబోడికి ఏమి లేకపోతే మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ వస్తూ ఉండేవారు. అలా ఉంటా ఉండగా మళ్ళీ 2వ పిల్ల కడుపులో పడ్డది. 2వ పిల్ల కడుపులో పడితే మళ్ళీ పురుడు తీసుకెళ్తాక లేదు. వాళ్ళకి ఏమీ లేదు, ఇంకా ఏమీ లేకపోతే ఇంక నేనే ఇక్కడే పురుడేసుకుని ఇక్కడే ప్రసవించాను. అలాగే ఆ పిల్లలు పెట్టుకుని అలా జీవించేదాన్ని. అలా జీవిస్తూ ఉంటే మన పిల్లల్ని చక్కడేసుకుని నేను మళ్ళీ చివట వెళ్ళేదాన్ని, పనిలోకి వెళ్ళేదాన్ని, మళ్ళీ అన్ని పనులకి వెళ్ళేదాన్ని, మరి ఉడుపులకి వెళ్ళేదాన్ని, కోతలకు వెళ్ళేదాన్ని, మళ్ళీ
మరి చెరుకు కొడత కర్రలు పొద్దుతాకి వెళ్ళేదాన్ని, మరి అన్ని పనులు చెరుకు పొదుగుతాకి వెళ్ళేదాన్ని, మరి కొడుకు దగ్గరికి వెళ్ళేదాన్ని. వెళ్ళి నా భర్తను నేను పెంచుకున్నానండి. యథార్థంగా చెప్తున్నాను, నా భర్తకి నేను పనిలోకి వెళ్ళి పెంచుకున్నాను కొంతకాలం. మా జ్యోతి పుట్టిదాకా కూడా నా భర్తనే నేను ఏం తెస్తానని అనుకోకుండా నేను పనిలోకి వెళ్ళి కష్టపడి బతికి నా పిల్లల్ని పెంచుకున్నానండి. అప్పుడు దాకా నేను పనికి వెళ్ళాను. ఆ మధ్య దారుణంగా కూడా తెలుసు, ఇంకా ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలవదు నా పనులు. అందరూ అయిపోయారు పెద్దోళ్ళు కాబట్టి నేను అలాగే నా భర్తనే కాదు నా పిల్లల్ని పెంచుకున్నాను. నా భర్తను నేను ఏమనలేదు ఏనాడు కూడా, నువ్వు నన్ను అలా పెంచుతున్నావు ఇలా పెంచుతున్నావు, అన్నం తేవు బియ్యం తేవు ఏమీ తేవాలి కూడా నేను ఎప్పుడు ఆయన నిందించలేదు. ఏమో దేవుడు నన్ను ఎలా ఉంచాడు ఎందుకు అనుకుంటా ఉండేదాన్ని. దేవుని చిత్తం కూడా అదే మాట అండి, దేవుని చిత్తం అంటా ఉండేదాన్ని. ఇలాగా మొత్తం మీద ఇద్దరు పిల్లలు పుట్టేశారు, తర్వాత గ్లోరీ పుట్టింది, చాలా ఉంది. మరి కొంచెం వాక్యం చెప్తారు అయ్యగారు. మళ్ళీ రేపో ఎల్లుండో ఉన్నది, అక్కడ కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చెప్తాను ఉన్న విషయాలు. మరి ఎంత తోడు సరిపెడదామని అనుకుంటున్నాను. మరి చిన్న వాక్యం చెప్పండి. దేవుడి సాక్ష్యాలు దీవించి ఆశీర్వదించను గాక. ఇంకా ఎలా జీవించామో, ఎలా సేవ చేశామో, ఏ ఊర్లు వెళ్ళామో, మరి ఎక్కడెక్కడ తిరిగామో అవన్నీ దేవుడు చెప్తానండి. దేవుడి సాక్ష్యాలు దీవించను గాక. ఆమె మంచిదండి ప్రియులారా. మన ముందు జీవించిన వారి జీవితాలు, ఆత్మీయ కష్టాలు, బాధలు మనం తెలుసుకుంటే మనకి ఆ సందర్భాలు వచ్చినప్పుడు మనము విశ్వాసంలో ధైర్యంగా ఉండగలుగుతాం. కాబట్టి అమ్మగారు చెప్పిన సాక్ష్యము ఇంతవరకు వివాహం వరకు చెప్పారు. ఇంకా వివాహం అయిన తర్వాత సేవా కార్యక్రమాలు ఎలా ప్రారంభించారు. మొట్టమొదట వారు సంఘం పెట్టడానికి మొట్టమొదటి విశ్వాసం ఎవరు, ఎక్కడ ఏర్పాటు చేశారు మందిరం, ఎవరని ఆ విషయాలు చెప్తారు. మనం విందాం సమయానుకూలతను బట్టి. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో నుండి ప్రియులరా, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన రావటానికి కారణం ఏంటో యేసు ప్రభువారే చెప్తా ఉన్నారు. ఏమిటది, ఏమాట ఎందుకు వచ్చారు అని అంటే 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. ఆయన నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని ఏం చేస్తున్నాడట. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారయ్యా అనంటే దేవుని చిత్తమును అంటే దేవుని ఉద్దేశమును నెరవేర్చడానికే యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. ఆయన కొరకు ఏమి గ్రంథంలో రాయబడిందో, ధర్మశాస్త్రంలో ఏమి చెయ్యాలని రాయబడిందో అవన్నీ నెరవేర్చడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన చిత్తాన్ని ఏం చేశారు, నెరవేర్చారు. యేసు ప్రభువారు మరణాన్ని జయించడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేవటానికి కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చు. ఈరోజు రేపొద్దున మనం కూడా చనిపోతాం, తిరిగి లేవాలంటే మనం కూడా ఏం చేయాలి, దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభు ఒలివ కొండ దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటుంటే అప్పుడు శిష్యులకు కూడా తీసుకెళ్ళినప్పుడు రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరము వీరిని ఇక్కడ విడిచిపెట్టి అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయన చెమట అంటే ఎలా మారిందనంటే రక్తముగా మారిపోయింది. రక్తముగా మారిపోయినప్పుడు ప్రార్థన చేస్తారేమనంటే, దేవా నీ చిత్తపోతే ఈ గిన్నె నా యొద్ద నుండి. దేవుని చిత్తము, దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ గిన్నెలో లోక పాపం ఉందట, అది తాగితే దేవునికి ఆ ప్రియులారా పరిశుద్ధులైన యేసు ప్రభు దూరం అయిపోద్ది. అలా దూరం కాకుండా ఉండాలి అని అంటే నేను ఈ గిన్నెలో తాగను అని అంటున్నాడు యేసు ప్రభు. అయినా తాగటం నీ చిత్తపోతే దాన్ని ఏం చేస్తాను, తాగుతానని చెప్పి ఆయన గ్రంథపు చుట్టలో తన కొరకు ఏమి రాయబడిందో అవి నెరవేర్చడానికి వచ్చారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చినట్లుగానే
మనము కూడా ఆయన చిత్తాన్ని ఏం చేయాలటండి, నెరవేర్చాలి. ఒక 5 మాటలు ఎక్కడగా చెప్పి నేను ముగిస్తానండి. ప్రియులారా, యేసు ప్రభువారు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా సాతానుగాడు చాలా ప్రయత్నాలు చేశాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం ఉన్నాడు. సాతానుగాడు అక్కడికి వెళ్ళాడు. సాతానుకున్న లక్షణం ఏంటంటే మనుషుడు ఎక్కడ లొంగుతాడో ఆ ఆశని చూపిస్తాడు. డబ్బు అవసరం అనుకోండి, ఏం చూపిస్తాడు? డబ్బు చూపిస్తాడు. అంటే తప్పు మార్గంలోకి వెళ్ళు, నేను డబ్బును నీకు ఇస్తాను అంటే అవసరాన్ని బట్టి మనము ఆ తప్పు మార్గంలోకి వెళ్ళి తప్పు పని చేసి మనం ఏం సంపాదించుకుంటాం? డబ్బు సంపాదించుకుంటాం. ఎందుకనంటే మనకు అప్పుడు ఏం అవసరమైంది? డబ్బు అవసరమైంది. ఆకలేస్తుంది అనుకోండి, కనుక ఎక్కడ మనసు లొంగుతాడో అన్నం కాడ లొంగుతాడు, అన్నం కాడ లొంగుతాడు, లేకపోతే డబ్బు కాడ లొంగుతాడు, స్త్రీ దగ్గర లొంగుతాడు, లేకపోతే ఎక్కడ లొంగుతాడో ఆ మనిషి ఎక్కడ వీక్నెస్ ఆ ఆశను అది ఎదురుకుండా తీసుకొస్తాడు. యేసు ప్రభు దగ్గరికి కూడా తీసుకొచ్చాడు. చూడండి, ఆ విషయాల్లో ప్రభు లొంగలేదు. ఈరోజు మనం కూడా అలా లొంగకున్నట్లు మన మనసును మనం నిలుపుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ మాటలు చదువుతాం. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారట. ఉపవాసం ఉన్నారు. ఉన్న తర్వాత ముగించారు. ముగించిన వాడికి అక్కడికి వచ్చాడు సాతానుగాడు. వచ్చి ఆయనను శోధిస్తూ ఉన్నాడట. ఏమని శోధిస్తూ ఉన్నాడు అనంటే యేసు ప్రభు వారిని శోధించి ఆయన జయిద్దామనుకున్నాడట. చదువురా. ఎన్నో వచ్చిన ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నాడు. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన ఏమవుతాడట. ఇప్పుడు చూడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు సాతానుగాడు. ఏమనంటే ఇప్పుడు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నారేమో, యేసు ప్రభు ఆకలి ఉన్నారనే విషయం ఆ బలహీనత ఎరిగి ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? రాళ్ళుని రొట్టెలుగా చేసుకుంటాడు. యేసయ్య చేయగలడు, రాళ్ళను రొట్టెలుగా చేయగలడు. మన్నాను కురిపించిన దేవుడు, బండలోంచి నీళ్లు రప్పించిన దేవుడు, ఆయన అద్భుతాలు చేయగల దేవుడు, ఎంతో సృష్టిని చేసిన దేవుడు రాళ్ళను రొట్టెలుగా చేయగలడు. ఒకవేళ చేస్తుంటే తినుంటే ఎవరి మాట వాడు ఏముంది? సాతాను మాట. 1, 2 ఒకవేళ తినుంటే రాళ్ళను తినవలసిన పని వచ్చి సాతానుగాడు ఆదామును చెడగొట్టడానికి ఎవరిలో దూరించి వచ్చాడనంటే సర్పములో దూరం వచ్చాడు. అడికప్పటికి కాళ్ళు ఉన్నాయంట, చేతులు ఉన్నాయంట. కానీ కాళ్ళు చేతులు ఉన్నవాడిని శపించాడు దేవుడు. ఏమని శపించాడనంటే నీవు పొట్టతో పాగుతువు అని చెప్పి ఏమన్నాడంటే నువ్వు మన్నే తింటావన్నాడు. అవి ఏం తింటావన్నాడు? కాబట్టి ఏ మన్ను అయితే ఏ మట్టి అయితే తినిపించాడో పాముకి, అదే పాము అదే సర్పం ఇప్పుడు యేసు ప్రభువుని తినిపిద్దాం అనుకున్నాడు. కానీ దాన్ని జయించడానికి యేసు ప్రభువు మాట అన్నాడు. ఏమన్నాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన ఏమవుతాడట. కనుక రొట్టెలు తినే ఆహారం బట్టే కాదు, మనుషుడు దేవుని నోటి నుండి వచ్చిన మాట వల్ల మనుషుడు ఏమవుతాడనంటే జీవిస్తాడు. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో అద్భుత కార్యాలు జరుగుతాయి. 4 రోజులైందంట లాజరు చనిపోయి. నిద్రిస్తున్న లాజరు బయటికి రాగానే ఎండిపోయి లేదా కుళ్ళిపోయిన లాజరు బయటికి వచ్చిన ఆయన వాక్కు చేత బతికించిన దేవుడు. ఆయన మాటలో ఏముందనంటే శక్తి ఉంది. తర్వాత శోధిస్తాడు. ఏమని శోధిస్తున్నాడు అనంటే అంతటా అపవాది దేవాలయం శిఖరమున ఆయన నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకుము, ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఏం చేస్తాడట? ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములను రాతి తగలకుండా వారి చేతుల మీద ఏం చేస్తారట? యేసయ్య దేవాలయం మీదకి తీసుకెళ్ళి అక్కడ నుంచి దూకేమన్నట్టు. ఎవరిని? యేసు ప్రభువు. దూకేస్తే ఆయన నిన్ను పట్టుకుంటాడు, దేవుడు నిన్ను పట్టుకుంటాడు. కానీ పట్టుకున్న తర్వాత ఊరంతా ఏమంటారు? ఆయన పైనుంచి దూకినా కానీ ఏమవలేదు,
ఏమవ్వలేదు కాబట్టి ఇది మనుషుడు కాదురా బాబు, ఇది ఎవరనంటే దేవుడు అని అంటారని దేవుణ్ణి ప్రియులారా, ఆయన దేవుడు ఇంకా దేవుడు అని అందరూ మొక్కుతూ ఉంటుంటే ఇక ఆయన వచ్చిన దేవుని చిత్తం నెరవేరబడదేమో అని దాన్ని మరుగు చేయటానికి యేసయ్యమన్నాడనంటే ప్రియులారా ఆ సాతాన్ని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత అంటుంది ఏమంటుందని, నన్ను మొక్కు, నా పాదాలు మొక్కితే ఇవన్నీ రాజ్యాలను నేను నీకు ఇస్తానన్నాడు. ఈ రాజ్యం అంతా ఎవరిది? దేవునిది. మళ్ళీ ఆడు అంటున్నాడు నాకు మొక్కితే అన్ని ఇస్తానన్నాడట. ఆయన రాజ్యం ఆయనకి ఇస్తాడట. ఇది సాతానుకున్న లక్షణము అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. దావీదేమంటాడు ఆ మాట చదువుదాం. 40వ వచనం 40వ అధ్యాయం, కీర్తనలు 40వ అధ్యాయం 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకేమైందంట. దావీదు అంటున్నాడు, దావీదు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు నా హృదయానుసారుడు అన్నాడు. నీవు నా హృదయానుసారుడు అనటానికి కారణం ఏంటంటే దావీదు దేవుని చిత్తాన్ని ఏం చేశాడట? నెరవేర్చు. దేవుని చిత్తాన్ని నెరవేర్చు అంటే దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి అని దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దావీదు దేవుని హృదయానుసారుడు అవునట్లుగానే మనము దేవుడు హృదయానుసారులుగా ఉండాలంటే ఆయన చిత్తాన్ని, మన భాషలో చెప్పండి, చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన ఇష్టాన్ని, ఆయన ఇష్టాన్ని మనం ఏం చేయాలి? ఆయనకి ఏమి ఇష్టమో అది చేయాలి. ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తే ఆయన చిత్తాన్ని అప్పుడు దేవుడు మనకు ఆయనకి ఇష్టలుగా ఆయన చిత్తం ఏది అనేది చూడండి. టగడగా 2 మాటలు చెప్తాను. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని ఏది దేవుని చిత్తం అంటే ప్రతి విషయమందు దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయమందు దేవా ఈరోజు ఇలా ఉన్నానంటే నీ కృప, ఇలా ఉన్నానంటే నీ కాపుదల, ఇలా జీవిస్తున్నానంటే నీ కృప అని దేవుని ప్రతి విషయంలో ఏం చేయాలనంటే కృతజ్ఞత గలవారిగా స్తుతించాలి. మనము ఎక్కడ పొరపాటు పడుతున్నామంటే మనకంటే గొప్పోలు చూసుకుని మనం ఆ స్థాయి కావలేదు అనుకుంటున్నాం. అలాగ అనుకున్నంత వరకు దేవుని స్తుతించలేము. మనకు కింద ఉన్న వారిని ఆలోచించాలి. ఏమనంటే మనకి ఇల్లు ఉంది, కనుక ఇల్లు లేని వారిని ఆలోచిస్తే దేవా ఎంతో మంది ఇల్లు లేకుండా ఉన్నారు, ఎంతో మంది తినడానికి లేదు, ఎంతో మందికి వసతులు లేవు, నాకు స్థితి ఇచ్చావు, అందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పు. కాబట్టి ఇంకా ఉన్నతమైన వారిని ఆలోచించుకుంటే నీ హృదయంలోకి ఎప్పటికీ కృతజ్ఞత రాదు. కాబట్టి ఇంకో విషయం గమనించండి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. దేవుడు మనకిచ్చిన అభయములు బట్టి దేవుని స్తుతించాలి. ఎవరైనా అమ్మ ఇలా చూడండి, గుర్తులేదు ఒక్కొక్కరికి. మా ఫ్రెండ్కి ఒకటి గుర్తుండేది కాదు, అంటే ఈ చెయ్య ఇక్కడ దాకుండేది కాదు. మన ఊర్లోనే గుర్తు లేకుండా పుడుకున్నాడు. కానీ ఆ కుర్రను చూసినప్పుడు గుర్తులేదు అనుకున్నాం, పుట్టుకలో లేదా. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చూస్తాం. మనకు గుర్తుంది, ఆమె గుర్తేనా ఏమంటారు? చెయ్యి గుర్తు, హస్తం. ఈ హస్తము కొంతమందికి లేదు, కొంతమంది కాలుడే, కొంతమందికి చెప్పండి, కొంతమందికి ఇలాగా ఉండిపోద్దండి. ఏమంటారమ్మా? ఏదో బోర్ అంటారండి. ఇలాగ లోపలికి ఈ ముక్కు కనపడిపోద్దిరా, ఆ వ్యాధి ఉంటుంది. ప్రియులారా, ఇలాంటివన్నీ చూసినప్పుడు దేవా నన్ను చేయాస్తంతో సృష్టించారు, నాకు ఆరోగ్యం ఇచ్చారు, నన్ను ఈ స్థితిలో ఉంచారు, బతికించావు నాయన అని ప్రతి విషయం వల్ల దేవునికి ఏం చేయాలంటే ఇది దేవుని చిత్తం. 1, 2 అదో తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని ఏదో దేవుని చిత్తం అని అంటే జారత్వమునకు పాపమునకు ఏమై ఉండాలంటండి?
దూరంగా ఉండటయే దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధులుగా ఉండటయే దేవుని చిత్తం. మాటలో, చూపులో, తలంపులలో, క్రియలలో దేవునికి ఇష్టలుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన చేయలేని కార్యం అంటే ఏది ఉండదనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. తర్వాత మనం చదువుతున్నాం ఏంటంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలని దేవుడు చేస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఎలా తెలుస్తుంది దేవుని చిత్తం? నేను ముగిస్తాను. ఎలా తెలుస్తుంది దేవుని చిత్తం? ఎలా తెలుస్తుంది అని అంటే దేవుని వాక్యాన్ని చదవటాన్ని బట్టి తెలుస్తుంది. అంటే దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టం కాదు ఎలా తెలుస్తుంది మనకి? వాక్యం చదవాలి. 1. 2, దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టం కాదో మనం తెలుసుకోవాలని అంటే దైవజనుడు చెబుతున్నప్పుడు వినాలి, అది అనుసరించాలి. అప్పుడు ఎవరి చిత్తాన్ని నెరవేర్చినట్టు? అంటే మరి దైవజనుడు చెప్పినప్పుడే ఏనకపోతే ఇంకెవరికి ఎవరి మాట వింటావు? కాబట్టి దైవజనుడు చెప్పిన మాటను లోబడి అలా చేసినప్పుడు ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తాం? 2. 3వది ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రభువుని సన్నిధానంలో ప్రార్థన చేస్తామో ఆయన చిత్తాన్ని మనకి ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఆయన చిత్తాన్ని తెలియపరుస్తాడు. ఎప్పుడైనా ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. అప్పుడు చిత్తాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కట్టాలా వద్దా, చెయ్యాలా వద్దా, లేకపోతే వెళ్ళాలా వద్దా అని అది ప్రార్థన చేస్తూ ఉంటుంటే దైవజనుడు చేత చెప్పటమో లేకపోతే ఎక్కడైనా ఒక వాక్యం మనకు కనపడటమో. మీరు చూడండి, ఇప్పుడు ఏదో అనుకుని వచ్చారా మా ఇంటికాడ, అనుకుని వచ్చారు అది చేద్దాం వద్దని. మీరు అనుకోకుండా ఆ రోజే దేవుని సన్నిధానంలో అది మంచిదవుతే చేయాలని వాక్యం వస్తుంది. వద్దంటే అది చేయకూడదని దేవుడి నిర్ణయం అవుతే మాకు తెలవదు, మీరు మాకు చెప్పలేదు, మీ విషయమైన మాకు తెలవదు, లేకపోతే వేరే దేవతలు ఎవరైనా వస్తారో వచ్చినప్పుడు అది చెప్పినప్పుడు అది ఎవరి చిత్తం అనుకోవాలి? అది లోపడాలి. కాబట్టి ఇలా చేయకూడదు అని చెప్పినప్పుడు దాన్ని చేయకుండా నిర్ణయం మార్చుకుంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉంటాం. అట్లా ప్రార్థనలో కూడా దేవుడు బయలుపరుస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. తర్వాత ప్రభుని ఆరాధించినప్పుడు ఆయన చిత్తం మనకి తెలుస్తుంది. ఆయన ఇష్టమేదో మనకు తెలుస్తుంది. మన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు, మనకి ఏది తోస్తుంది చేయకూడదు. ఇంకొక విషయాన్ని చెప్తే ముగిస్తాను. మనం చేసిన పద్ధతి అనుకోకూడదు. అర్థమైందా? దేవుని చిత్తం మనం చేస్తున్న దేవుని చిత్తం అనుకోకూడదు. దేవుని చిత్తం ఏది మరొకసారి చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? మనం అనుకున్న దేవుని చిత్తం కాదు, దేవుడు ఏది చెప్పాడో అది దేవుని చిత్తం. కాబట్టి చాలాసార్లు మనం ఏం చేస్తామని అంటే మనం అనుకున్నదే రైట్ అనుకుంటాం. కాదు, నేను అనుకున్నది రైట్ అని నేను చెప్పటాను. ఎదుగో గ్రంథపు చుట్టలు ఏమవుతో రాయబడిందో దాన్ని దేవుని చిత్తంగా మనం ఏం చేయాలండి? నెరవేర్చాలి. కాబట్టి అలాగూ ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం మన పట్ల ఏమవుతుందని అంటే నెరవేరుతుంది. మత్తయి సువార్త 14వ నశించిన దానిని వెతికి రక్షించటమే దేవుని చిత్తం. నశించిపోయిన వారిని రక్షించడమే దేవుని చిత్తం. మన ఇష్టం కూడా అది నెరవేరాలి. అది ఆయన ఇష్టం మన ఇష్టంగా చేసుకోవాలి. ఎలాగనంటే నశించిన వారిని రక్షించాలన్న ఆ కోరిక మన పట్ల మనం నెరవేర్చినప్పుడు ప్రియులారా అనేక మంది ప్రభు దగ్గరికి రాగలుగుతారు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ఆయన ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాం. అట్టి కృప దేవుడు మనకి సహాయం దయచేయను గాక. తరుణం ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ఒకసారి మనం పరిచయిస్తున్నాం. ఈరోజు చదవబడిన వాక్య భాగంలో ప్రభు ఎందుకు వచ్చాడని అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. గ్రంథపు చుట్టలో తన కొరకు ఏమి రాయబడిందో అది నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన గ్రంథ చుట్టలో ఏమంత రాయబడినాయో అది నెరవేర్చాడు. అది దేవుని చిత్తం. ఈరోజు మీ విషయంలో మన విషయంలో దేవుడు ఏమి చెయ్యాలని కోరాడో అది చేయటం దేవుని చిత్తం. ఎప్పుడైతే దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తామో, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఆయన చేయలేని కార్యం అంటే ఏది ఉండదు. ఎలా తెలుస్తుంది ఆయన ఇష్టం? ప్రార్థన చేస్తున్నప్పుడు తెలుస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు ఆయన ఇష్టమేంటో తెలుస్తుంది.
దైవజనుడు చెప్తున్నప్పుడు ఆయన ఇష్టమేంటో తెలుస్తుంది. కాబట్టి ఆయన ఇష్టానికి మనం లోపడాలి. కనుక ప్రియులారా ఆలోచించండి. ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఇష్టమేంటో తెలుస్తుంది. మన ఇష్టం నెరవేర్చడం కాదు, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. అలా నెరవేర్చినప్పుడు మనం ధన్యులం అవుతాం. మన జీవితాల్లో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామం నాకేమి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం నాకేమి స్తోత్రాలు. మరి మండప గ్రామంలో నావోహ గారిని మీరు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ఈ ప్రాంతంలో గొప్ప సువార్త, రక్షణ వార్తను వారి ద్వారా వినిపింప చేయటాన్ని బట్టి ఈ గ్రామం అంతా వెలిగించబడింది. ఆయన నిజ దేవుడు ఎవరు, రక్షకుడు ఎవరు, అయ్యా నైనా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతామో అన్న విషయాలు ఆ భక్తుడి ద్వారా బయలుపరచబడింది. భక్తుడితో సహకారిగా అమ్మగారు దాని ఎంతో సహకరించిన వారి జీవిత సాక్ష్యాన్ని మేము వింటూ వచ్చాం. దాని అంటుంది కనుక కొన్ని మాటలు, చెప్పిన మాటలు మా జీవితాల్లో మీరు నెరవేర్చండి. మీ చిత్తానికి లోబడే వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ వచ్చిన వారందరూ దీవించు. అయ్యా నేను ఎవరు వెళ్తున్న విషయాన్ని ఉంచండి. ఏవైతే ఆశిస్తున్నారో ఆశిస్తున్నా వారి అక్కర్లో వారి పట్ల మీరు నెరవేర్చండి. నీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినాను మీరు మాకు ఇస్తానన్నారు కనుక అటు ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం, కాపుదల దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వం సదాకాలం కూడొచ్చిన మనందరికీ నిత్యము తోడైంది కాపాడి దీవించి నడిపింప చేయును గాక. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగా. ఇంకోటి ఏంటంటే అదే బాగా తయారైంది. ఇంకోటి ఏంటంటే మందులో కీలుగా ఆరాధించే నువ్వు ఆరాధన ఇంకా మెడిసిన్ వాడుతున్నారు. వాడాలి. అదే మనం నేర్చుకోయాలి కదా. మీరు చెప్పాలి.